దీప శౌర్యపై దాడి చేసేందుకు వచ్చిన రౌడీలను కార్తీక్ చితకబాదేస్తాడు. జ్యోత్స్న పురమాయించిన గూండాలను కొట్టేస్తాడు. ముందుగా కార్తీక్ తలపై కర్రతో ఓ రౌడీ కొడతాడు. ఆ తర్వాత కార్తీక్ అందరినీ ఫటాఫట్ బాధేస్తాడు. దీంతో నువ్వేమైనా రౌడీవా అని ఓ గూండా అంటే, నీలాంటి వెధవల తాట తీసే రౌడీనే అంటూ కార్తీక్ అంటారు. ఎవరు పంపారని అడుగుతాడు. జైల్లో ఉన్న ఆ వెధవేనా అని రౌడీలను ప్రశ్నిస్తాడు. దీప మాజీ భర్త నరసింహం గురించి. రౌడీలు తలపై కొట్టడంతో దీప స్పృహ లేకుండా పడి ఉంటుంది. కార్తీక్, శౌర్య దీప వద్దకు వెళతారు. అమ్మా అమ్మా అని శౌర్య పిలుస్తుంది. దీంతో స్పృహలోకి వచ్చిన దీప శౌర్య అంటుంది. కార్తీక్ రావడంతో అక్కడి నుంచి జ్యోత్స్న పారిపోతుంది. ఇంట్లోకి గోడ దూకి వచ్చి సుమిత్ర బెడ్రూమ్లో పడుకుంటుంది. బయటికి వెళ్లకుండా ఆ రూమ్లోనే ఉన్నానని అందరినీ నమ్మించేందుకు అలా చేస్తుంది. జ్యోత్స్న వద్దకు వెళతానంటే పారిజాతాన్ని సుమిత్ర అడ్డుకుంటుంది. అది నా మనవరాలు అని పారిజాతం బయటకే అంటుంది. అయ్యో నిజం బయటికి అనేశాను అని నాలుక కరుచుకుంటుంది. పాలు తీసుకుని గదిలోకి సుమిత్ర వెళితే బయట నుంచి వచ్చిన జ్యోత్స్న పడుకొనే ఉన్నట్టు చేస్తుంది. మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నానంటూ మంచిదానిలా సుమిత్ర వద్ద నాటకాలు ఆడుతుంది జ్యోత్స్న. నీ మీద చూపించే కోపం కూడా ప్రేమే అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్న మారిపోయిందని సుమిత్ర నమ్ముతుంది. జ్యోత్స్నను సుమిత్ర కౌగిలించుకుంటుంది. దీప, శౌర్య తప్పించుకున్నారని ఆ చెత్త వెధవ ఫోన్ చేసి చెప్పాడు. నీ కూతురు, నీ మనవరాలు కాస్తలో తప్పించుకున్నారు. ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. జ్వరంగా ఉన్నట్టుందని సుమిత్ర అంటే రెస్ట్ తీసుకుంటానని జ్యోత్స్న చెబుతుంది. దీప తప్పించుకున్నావంటూ జ్యోత్స్న అనుకుంటుంది. దీప, శౌర్య ఇంటికి వచ్చేస్తారు. అనసూయ ఏడుస్తుంది. వారిపై దాడి చేయించింది దీప మాజీ భర్త నరసింహం అని వారు అనుకుంటారు. నరసింహంకు గట్టిగా బుద్ధి చెప్పాలని అనసూయ అంటుంది. వాడిప్పుడు జైల్లో ఉన్నాడు, ఏం చేయలేమని కార్తీక్ చెబుతాడు. అందరూ వెళ్ళాక దీపతో శౌర్య మాట్లాడుతుంది. జ్యోత్స్ననే నీ ముఖం నొక్కేసిందని చెప్పేస్తుంది. అమ్మా, కొందరు నీ నోరు నొక్కేశారు కదా, అది నేను చూశానమ్మా. నోరు నొక్కేసింది బూచోడు కాదు, జ్యోత్స్న అని దీపతో శౌర్య చెబుతుంది. దీంతో దీప షాక్ అవుతుంది. జోకు మనమంటే ఇష్టం లేదా అని శౌర్య అడుగుతుంది. జోను నువ్వు చూసావా అని దీప అంటే అవునంటుంది శౌర్య. తనే కర్చీఫ్తో నీ ముఖం మూసేసిందని చెబుతుంది. శౌర్య చెప్పిన మాటతో జ్యోత్స్నపై దీప రగిలిపోతుంది. జ్యోత్స్న, నా జోలికి వస్తే వదిలేశాను, ఇప్పుడు నా బిడ్డ జోలికి వచ్చావు. ఇక నా నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరు. ముందుసారి దాడి చేసింది కూడా నువ్వు పంపిన మనుషులే. వస్తున్నా జ్యోత్స్న అని మనసులో అనుకుంటుంది దీప. గాయమైన తన చేతిని చూసుకుంటుంది. నాకు చిన్న పని ఉంది, బయటికి వెళ్ళొస్తానని శౌర్యతో చెప్పి వెళుతుంది దీప. జ్యోత్స్నకు పెళ్లి సంబంధాన్ని తీసుకుని వస్తాడు ఓ వ్యక్తి. కలెక్టర్ కొడుకు అంటారు. గతంలో అతడు జ్యోత్స్నకు ప్రపోజ్ చేసిన విషయాన్ని అందరూ గుర్తు తెచ్చుకుంటారు. ఈ సంబంధం జ్యోత్స్నకు బాగుంటుందని తాత శివనారాయణ, దశరథ్, సుమిత్ర అనుకుంటారు. జ్వరం వచ్చినట్టు నటిద్దామంటే నిజంగానే వచ్చేసిందని జ్యోత్స్న అనుకుంటుంది. మాస్టర్ ప్లాన్ వేసుకొని వెళితే బావ పాడు చేశాడని ఆలోచిస్తుంది. దీప, శౌర్య నన్ను చూశారో లేదో తెలియదు, మొత్తానికి తప్పించుకుంది. దీప స్పృహలోకి వచ్చి నిజం తెలుసుకుంటే అది వేసే అడుగులకు మా ఇంటి వాకిలి కూడా అదురుతుంది అని జ్యోత్స్న వణికిపోతుంది. ఇంతలో జ్యోత్స్న పని పట్టేందుకు శివనారాయణ ఇంటికి దీప కోపంగా వస్తుంది. అక్కడ అందరూ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతుంటారు. ఇంతలో జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది దీప. అక్కడే ఆగు, గడప దాటి లోపలికి రాకు అని పొగరుగా అంటుంది పారిజాతం. నేను రావడానికి గడపే అడ్డైతే దాన్ని బద్దలు కొట్టైనా లోపలికి వస్తా అని దీప ఆగ్రహంగా అంటుంది. లోపలికి వచ్చేస్తుంది. జ్యోత్స్న బయటికి రా అని గట్టిగా అరుస్తుంది. దీపకు దొరికితే చేత్తోనే కొట్టి చంపేస్తుందని భయపడిన జ్యోత్స్న గదిలోనే ఉండిపోతుంది. దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. ఏమైందని దీపను శివనారాయణ అడుగుతాడు. ఆ చేతికి కట్టేంటని సుమిత్ర ప్రశ్నిస్తుంది. ఈ ఇంటి వారసురాలు నాకు ఇచ్చిన బహుమానం అంటూ దీప బదులిస్తుంది. నువ్వు బయటికి వస్తావా, నన్నే లోపలికి రమ్మంటావా అని దీప అరుస్తుంది. ఎందుకు అలా అరుస్తున్నావని పారిజాతం అంటే అరవడం కాదు, జ్యోత్స్న ఎక్కడుందో చెప్పాలని మీద మీదకు వెళుతుంది దీప. సుమిత్ర గదిలో జ్యోత్స్న నిద్రపోతోందని పారిజాతం చెబుతుంది. నేను నా కూతురు చచ్చామనుకొని అది నిద్రపోతున్నట్టుంది అని దీప ఫైర్ అవుతుంది. అమ్మ ఎక్కడా అని శౌర్యను కార్తీక్ అడుగుతాడు. బయటకు వెళ్ళిందని బదులిస్తుంది శౌర్య. ఎక్కడికి వెళ్ళిందో తెలియదని చెబుతుంది. నన్ను ఎత్తుకెళ్లేందుకు బూచోడితో పాటు ఎవరు వచ్చారో చెప్పాను, కోపంగా వెళ్ళిందని అంటుంది.
ఎవరు వచ్చారని చెప్పావని కార్తీక్ ప్రశ్నిస్తాడు. అక్కడికి జో వచ్చింది నాన్న అని శౌర్య చెప్పేసింది. జోనే అమ్మ ముఖం మీద కర్చీఫ్ పెట్టిందని అంటుంది. దీప అక్కడికే వెళ్ళి ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు. అక్కడి నుంచి బయలుదేరతాడు. సుమిత్ర గదిలో ఉన్న జ్యోత్స్నను హాల్లో అందరి ముందుకు ఈడ్చుకొని వస్తుంది దీప. చెప్పు, నా బిడ్డ నీకు ఏం అన్యాయం చేసిందని జ్యోత్స్నను చెంపపై గట్టిగా కొడుతుంది దీప. నన్ను చంపేసేలా ఉంది డాడీ అని దశరథ్తో జ్యోత్స్న అంటుంది. ఏమైందమ్మా అని దీపను దశరథ్ అడుగుతాడు. జ్యోత్స్న నన్ను నా కూతురిని చంపాలనుకుంది. మనుషులను పురమాయించి చంపే ప్రయత్నం చేసింది. కార్తీక్ బాబు రావడం వల్ల నేను నా కూతురు ప్రాణాలతో ఉన్నాం. లేదంటే ఈ పాటికి మా చావు వార్త తెలిసి ఉండేది అని దీప అంటుంది. దీప ఏం మాట్లాడుతుందో తనకు తెలియడం లేదని అబద్ధాలు చెబుతుంది జ్యోత్స్న. దీంతో జ్యోత్స్నను ఎడాపెడా కొడుతుంది దీప. దెబ్బలతో బాధేస్తుంది. నా మనవరాలిని కొట్టేందుకు ఎంత ధైర్యమే అని పారిజాతం అరుస్తుంది. నా కూతురి జోలికి వస్తే దాని బాబునే వదిలిపెట్టలేదు. మీ మనవరాలిని ఎలా వదిలేస్తాను అని దీప ఫైర్ అవుతుంది. ఉదయం నుంచి నీ గదిలోనే ఉన్నా కదా అని సుమిత్రతో జ్యోత్స్న అంటుంది. ఏం తెలియదన్నట్టు అమాయకంగా ఫేస్ పెట్టి నాటకాలు ఆడుతుంది. దీప ఎందుకు అబద్ధాలు చెబుతుందో తనకు అర్థం కావడం లేదని జ్యోత్స్న అంటుంది. నన్ను సేవ్ చేయి మమ్మీ అని అంటుంది. నువ్వు ఎక్కడ ఉన్నావో ఏం చేశావో నాకు తెలుసు జ్యోత్స్న. నా కూతురిని ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు అంటూ జ్యోత్స్నపై మరోసారి చేయి ఎత్తుతుంది దీప. దీంతో సుమిత్ర అడ్డుకుంటుంది. చెయ్యి పట్టుకుంటుంది. దీంతో వదలండమ్మా అని దీప విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. నిజం ఒప్పుకోకపోతే వదిలిపెట్టనని జ్యోత్స్నకు వార్నింగ్ ఇస్తుంది. మనిషివా పశువా అంటూ జ్యోత్స్నను దీప మళ్ళీ కొడుతుంది. దీంతో దీపను సుమిత్ర చెంపదెబ్బ కొడుతుంది. జ్యోత్స్న నాటకాన్ని సుమిత్ర నమ్ముతుంది. ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావని సుమిత్ర అంటుంది. దీంతో దీప షాక్ అవుతుంది. ఏమైంది దీప నీకు? మతిలేని దానిలా అరుచుకుంటూ నా కూతుర్ని ఎంత చావబాదుతున్నావు అని సుమిత్ర అంటుంది. నీ కూతురిని నా కూతురు చంపాలనుకోవడం ఏంటి అని అడుగుతుంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటుంది. అర్థం కావాల్సింది మీకమ్మా. నా కూతురిని తీసుకొని స్కూల్ నుంచి ఇంటికి వస్తుంటే దారిలో రౌడీలు నన్ను చంపబోయారు. వాళ్లకు దొరకకుండా నా కూతుర్ని పారిపోమ్మన్నా. ఇంతలో నాకు ఎవరో మత్తు పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. స్పృహలోకి వచ్చాక తెలిసింది. నాకు మత్తు పెట్టిన మనిషి, నన్ను నా కూతురిని చంపాలనుకున్న మనిషి జ్యోత్స్ననే అని దీప చెబుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.